హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. రోజు వీడియోలో మనం కాయిన్స్ ఎక్కడెక్కడ తీసుకుంటాము, ఎలా పడేస్తాము, వాటిని జాగ్రత్త చేస్తే ఎంత వస్తుందనేది మీకైతే చూపిస్తాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. మనమైతే కాయిన్సే కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము, లేదా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము, వదిలేస్తూ ఉంటాము. కానీ కాయిన్స్ని కూడా నీట్గా ఒక చోటన పెట్టుకుంటే ఒక పెద్ద అమౌంట్ అయితే అవుతుంది. మరీ పెద్ద అమౌంట్ అయితే అవ్వదు, ఒక 100లో అయితే అవుతుంది. అది ఎలాగనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. దానికంటే ముందు మీరు నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దానిలో ఉన్న ఆల్ అనే సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకైతే వస్తుందండి. ఆలస్యం చేయకుండా మనమైతే మనీ సేవింగ్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి. ఇప్పుడైతే మనకు అసలు కాయిన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయో ఇప్పుడైతే చూద్దామండి. కాయిన్స్ తెచ్చేలా టేబుల్ మీద కానీ లేదంటే కబోర్డ్లో కానీ ఎక్కడ దుక్కుని పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒక దాంట్లో వేద్దామండి. ఇదిగోండి, నేనైతే కూరగాయలు కానీ చెప్పి పట్టుకెళ్ళాను. అందులో వచ్చిన కాయిన్స్ అండి. అన్నీ రాలేదు, నేను కూడా కొన్ని కాయిన్స్ పట్టుకెళ్ళాను. తర్వాత మనం షాంపూ ప్యాకెట్స్ కానీ ఇట్లా షాప్ దగ్గరికి వెళ్ళి ఏమైనా చిన్న చిన్న వస్తువులు తీసుకుంటాం కదా, అక్కడ వాళ్ళు కొన్ని కాయిన్స్ ఇస్తారు కదా, అవండి. అవి కూడా మనం అట్లాగే టేబుల్ మీద వదిలేస్తూ ఉంటాము, లేదంటే సొరుగులో పెట్టేస్తూ ఉంటాము. తర్వాత ఇదేమో చిన్నది జీలకర్ర ప్యాకెట్ అండి. జీలకర్ర అయిపోయిందని చెప్పి వెళ్ళి తెచ్చాను. దాంట్లో కూడా కాయిన్స్ వచ్చాయి. అవి కూడా అట్లా పడేయకుండా వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఒక దాంట్లో అయితే వేద్దామండి. తర్వాత ఈరోజు పువ్వులు తీసుకుంటే 4 రూపీసో 5 రూపీసో మిగిలాయండి. అవి కూడా అట్లా వదిలేయకుండా తీసి జాగ్రత్తగా మనం ఒక దాంట్లో అయితే వేద్దాము. తర్వాత చెప్పాలంటే షర్ట్స్ అండి. షర్ట్స్లో అయితే మన వాళ్ళు కాయిన్స్ మర్చిపోతూ ఉంటారు కదా, అవి కూడా మనం జాగ్రత్తగా తీసి ఒక దాంట్లో అయితే వేద్దాము. అలాగే వాషింగ్ మిషన్స్లో వేసేస్తే వాషింగ్ మిషన్స్ కూడా పోతాయండి. షర్ట్లో ఉన్న కాయిన్స్ తీసేసిన తర్వాత మనం వాషింగ్ మిషన్లో వేసుకోవాలి. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలండి. ఎంతో కొంత ఉంటాయండి, అది 1 కాయిన్ కానీ 2 కాయిన్స్ కానీ ఎంతో కొంత ఉంటాయి. చెక్ చేసుకుని అయితే మనం వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇవాళ నేను తీసినటువంటి కాయిన్స్ అండి ఇవి. షర్ట్లో కాదు, పువ్వుల్లో కాదు, గ్రాసరీస్ దగ్గర కాదు. అదే గ్రాసరీస్ అంటే చిన్న షాంపూ ప్యాకెట్, జీలకర్ర ప్యాకెట్ తెచ్చాను కదా, అందులో కాదు. వెజిటేబుల్స్ అదే పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, అందులోనే కాదు. అందులోంచి నేను తీసినటువంటి చేంజ్ అండి. ఓన్లీ ఈ రోజుది ఎంతైతే మర్చిపోయామండి, పక్కన పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇంకా ఇలా ఈ విధంగా ఏదైనా ఒక చిన్నది గిన్నె కానీ లేదంటే హుండీ కానీ పెట్టుకొని అందులో వేసుకుంటే మనం మళ్ళీ వాడుకోవచ్చండి. హుండీ అయితే వాడుకోవడానికి ఉండదు. ఇదైతే మళ్ళీ మనకి ఎప్పుడైనా కాయిన్స్ కావాల్సిన తీసుకుని వాడుకుంటామండి. కాబట్టి ఇలాగ చిన్న దాంట్లో ఎందులోనైనా వేసుకోవచ్చు. నేనైతే ఇది వాడట్లేదని చెప్పి ఇందులో వేస్తున్నానండి కాయిన్స్. ఇది ఒక్కరోజుది అయితే కాదండి, ఎప్పటి నుంచో ఇలాగే పెడుతూ ఉన్నాను. అంటే వాడేస్తూ ఉంటానండి, సేవింగ్స్ అయితే కాదు. గమ్మున మనకి ఊరి మీద ఏమన్నా వచ్చినా కొనుక్కుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి కాయిన్స్ పట్టుకెళ్ళి వాడేస్తూ ఉంటాను. అసలు ఈ కాయిన్స్ తక్కువగా అనుకోకూడదండి. కాయిన్స్ అని అస్సలు తక్కువ అనుకోకూడదు. ఇవి ఎంత ఉన్నాయో తెలుసా అండి అసలు? ఈ కాయిన్స్ ఈ చిన్న గిన్నెలో ఎంత పట్టినాయో తెలుసా? ఒకసారి మీ ముందే నేను లెక్క చెప్తున్నానండి ఎంత అయ్యిందని. నాకు తెలిసి ఇది డిసెంబర్ నెలలో వేసినట్టున్నానండి నేను. ఎందుకంటే డిసెంబర్లో మొత్తం ఒకసారి క్లీన్ చేసినప్పుడు నాకు ఇది దొరికిందండి పైన. ఈ పెంగాని ఇది వాడట్లేదు, సర్లే ఇంకెందుకులే అని చెప్పేసి కాయిన్స్ వేద్దామని చెప్పి తీసాను. నేను ఒకే దాంట్లో అయితే వేయనండి, రకరకాలుగా వేస్తూ ఉంటాను ఇంట్లోనే. కానీ రకరకాలుగా వేస్తూ ఉంటాను, ఒకే చోట కూడా పెట్టనండి, రకరకాలుగా ప్లేస్లు మారుస్తూ ఉంటాను. అదొక సరదా అండి. ఇంట్లో ఎప్పుడూ ఒకే విధంగా అయితే ఒకే వస్తువులను ఉంచనండి, ఒక్కోసారి ఒక్కొక్కలా పెడుతూ ఉంటాను. ఆ విధంగా అయితే మారుస్తూ ఉంటానండి. ఇప్పుడైతే 2 రూపాయల కాయిన్స్ అన్నీ ఒక చోట, రూపాయి కాయిన్స్ అన్నీ ఒక చోట, 5 రూపాయల కాయిన్స్ అన్నీ ఒక చోట అయితే పెట్టుకుంటున్నానండి. కాయిన్సే కదా అని చెప్పి అసలు తక్కువ అంచనా వేయొద్దండి. మనం ఇలా కాయిన్స్ రూపంలో కూడా హుండీలో వేస్తే చాలా ఎక్కువే అవుతాయండి. 100, 200, 500, 1000 రూపాయలు కూడా అవుతాయి. ఈ విధంగా అయితే కాయిన్స్ మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలా ఒక దాంట్లో పెట్టుకోవడం వల్ల చూడడానికి నీట్గా ఉంటుంది, మనకి కూడా ఒక చిన్న అమౌంట్ అయితే కనిపిస్తుందండి. ఊరి మీద ఆకుకూరలు గట్రా వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఎక్కువగా కాయిన్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటే మనకి కూడా కాగితాలు అయితే ఖర్చు అవ్వకుండా కాయిన్స్ మాత్రమే ఖర్చు అవుతాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. నేనైతే ముఖ్యంగా కాయిన్సే బయటకు తోసేస్తూ ఉంటాను ముందు. అంటే ఎక్కువగా ఆకుకూరలు అవి వస్తూ ఉంటాయి కదా,
రూ. 10 తీసుకుంటే 20 రూపాయలకి తీసుకుంటాం కదా, అలాంటప్పుడు కాయిన్స్ బాగా యూజ్ అవుతాయండి. అలాగే పువ్వులు కూడా తీసుకుంటూ ఉంటాం కదా, వాటికి కూడానండి కాయిన్స్ రూపంలో ఇచ్చేస్తూ ఉంటాను. అలాగే ఆటో ఛార్జీలకు కావచ్చు, బస్ ఛార్జీలకు కావచ్చు, దేనికైనా అయితే మనకి కాయిన్స్ బాగా యూజ్ అవుతాయండి. ఈ విధంగా అయితే మనం కాయిన్స్ని సేకరించుకుని ఇలా ఒక దాంట్లో వేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటుందండి. మనకు కూడా ఒక చిన్న అమౌంట్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే నేను అసలు ఎంత అయినాయి అనేది చూపిస్తానండి. చెప్పాను కదా, డిసెంబర్లో మొదలుపెట్టినట్టున్నాను, ఎందుకంటే పండగ దులుపులు దులిపినప్పుడు నాకు ఇది దొరికిందండి. పింగాణిది దొరకడం అంటే ఏమీ లేదు, పైన ఎక్కడో పెట్టేశాను ఇంక వాడట్లేదని చెప్పి, అది ఎలా కాయిన్స్ వేద్దామని చెప్పి తీసానండి. ఈజీగా మనం మూత తీసుకుని కూడా పట్టుకుని వెళ్ళొచ్చు కదా బయటికి, హడావిడిగా పరిగెట్టెక్కలు లేకుండా, పర్స్ అది ఓపెన్ చేయక్కలు లేకుండా. మనకి బయట టీవీ దగ్గర, అదే హాల్లో టీవీ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, కంగారుగా ఉన్నప్పుడు గమ్మున ఈ మూత తీసేసి డబ్బులు మనం ఎంత అయితే అంత ఇచ్చేయచ్చండి. ఉదయాన్నే వంట హడావుల్లోనే గట్టా ఉన్నప్పుడు. ఇవన్నీ లెక్క పెడితే 112 రూపాయలు అయినాయండి మొత్తం. 112 రూపాయలు అయినవి కాయిన్స్ మొత్తం అండి. మరి ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి అయితే ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.